హుజూర్ నగర్ నియోజకవర్గంలో గత 4 ఏళ్లుగా దోపిడీ వ్యవస్థ నడుస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి దౌర్జన్యాలు పెరిగాయని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కనిపిస్తుందని, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే చేసిందేమీ లేదని విమర్శించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పనిచేస్తామని మరోసారి మాట ఇచ్చారు. తాను గతంలో చెప్పినట్టే 50,000 మెజార్టీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు ఉత్తమ్. దోపిడీ వ్యవస్థ, దౌర్జన్యం, అక్రమార్జన, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు ఇబ్బంది పడే సమయం గత 4 ఏళ్ళు. అభివృద్ధి శూన్యం. ఈ రోడ్డే నిదర్శనం. వృద్ధులో నిలబడి పెద్ద స్పీచ్ ఇస్తుంది. గతంలో ఏ పనులు జరిగినాయో ఆ పనులు తప్పితే మరి ఏమీ జరగలేదు. ఉన్న ఎమ్మెల్యే కానీ అధికార పార్టీ కానీ ముఖ్యమంత్రి మేడిగడ్డ బ్యారేజ్లో అవినీతి వల్ల కూలిపోతుంటే హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అవినీతి, దౌర్జన్యం, అక్రమార్జన, తప్పుడు పద్ధతి ఇక్కడ కూడా మరి టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఇక్కడ